హలో ఈరోజు వచ్చేసి అవర్ అండ్ రిటర్న్ సోల్ ఎపిసోడ్ 10 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక పాప ఉరుక్కుంటూ వచ్చి లోపల ఒక కబోర్డ్లో దాచుకుంటుంది. తన వెనకాలనే ఇంకా కొందరు వచ్చి హ్యాండ్స్ ఆన్ గోల్, మాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావు, తొందరగా బయటికి రా అని అంటారు. పాప బయటికి రాకుండా అలానే ఉండిపోతుంది. అందులోపు ఇంకో పాప వచ్చి నేనున్నా కదరా వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పి ఇక్కడ తీసుకొని వస్తుంది. ఆ వచ్చిన పాప పేరు రోజా. తను ఈ శాంగోల్ అనే పాప బుక్ చూపించి చదువు అంటే తను తలక చెప్తుంది చదువు అని చెప్పి. సరే అయితే ఇప్పటి నుంచి నేను నీకోసం చదువుతా అని చెప్పి ఆ రోజా అనే పాప చదువుతుంది. ఇంక ఇక్కడ రెస్టారెంట్ ఓనర్ ఆమె ఒక బాక్స్ తీసుకొని వస్తుంది. ఆ బాక్స్ లోపల ఉన్న స్టఫ్ పైన ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్ లో చూసే వరకు తన పోయెట్ బుక్స్ కనపడతాయి. ఎందుకు వేసిరా పేపర్లు ఎవరినో ఒకరిని చదువుమనాలి అని అనుకుంటా ఉంటది. మీరే ఇంక ఇక్కడ ఆఫీస్ కి రెడీ అయ్యి వెళ్తుంటుంది. అప్పుడు మీజీ వచ్చి నీకు ఇప్పుడు అంతా ఓకేనా, ఇద్దరం కలిసి లేకుంటే ప్లేసెస్ స్విచ్ చేసుకుందామా అని అడుగుతుంది. అడిగితే మీరేమో వద్దు, నేను హ్యాండిల్ చేయగలుగుతా, నాకేం ప్రాబ్లం కాదు అని అంటది. నా మైండ్ ఇప్పుడు చాలా క్లియర్ గా ఉంది, నేను హ్యాండిల్ చేయగలుగుతా అని అంటది మీరే. అని ఇంక ఆఫీస్కి వచ్చేస్తుంది. ఇక్కడ మిస్టర్ పార్క్ కూడా తన స్టఫ్ అంతా ప్యాక్ చేసుకుంటా ఉంటాడు. సెక్షువల్ హరాస్మెంట్ మీద కేసు వేసినందుకు అతను ఇప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుంటది. వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ టెయ్యి వింటా ఉంటాడు. నేను తనని జస్ట్ చిల్లర్ బ్రాంచ్ కి మారమని చెప్పినాను, అంతే, దానికి నా మీద ఇప్పుడు ఇలా అయింది అని అంటాడు మిస్టర్ పార్క్. ఇదంతా చాలా అన్ఫేర్ అసలు అని అంటే మిస్టర్ పార్క్ అంటాడు రూల్స్ ఆర్ రూల్స్ అని చెప్తాడు. అంతలోపు అక్కడికి మీరే వస్తుంది. మీరే వచ్చింది అని అంటారు. మీరే మాత్రం చూసి ఒక చిన్న కైండ్ ఆఫ్ స్మైల్ ఇస్తుంది. అది చూసి వీళ్ళు అనుకుంటారు ఏంటి ఇప్పుడు మనల్ని చూసి స్మైల్ చేసిందా అనేసి అని అనుకుంటారు. ఇక్కడ మీరే వచ్చి వాటర్ తాగుతూ ఉంటది. అంతలోపు అక్కడికి టెయ్యి వస్తాడు. టెయ్యి వచ్చి మిస్టర్ పార్క్ పైన కేసెస్ స్టార్ట్ చేసినామంట కదా ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు మీరే చెప్తుంది నాకు ఇచ్చిన హోంవర్క్ నేను ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నా, జస్ట్ అంతే అని అంటది. నీకు ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే నాకు చెప్పు, నేను చూసుకుంటా అని చెప్తాడు టెయ్యి. ఇంకా నువ్వు ఇచ్చిన హోంవర్క్ కూడా నేను చేద్దాం అనుకుంటున్నా అని చెప్తుంది మీరే టెయ్యి. టెయ్యి అంటాడు ఏంటి ఇంత సడన్ చేంజ్, మా సిస్టర్ ఏమైనా చెప్పిందా నేను చేయమని అనేసి అని అంటాడు. తను అలాంటిది కాదు నీకు తెలీదా అని మీరే అంటది. ఇది నా ఇష్ట ప్రకారమే చేస్తున్నాను అంటది. అయితే ఇప్పుడు నాతో పాటు నువ్వు కూడా జాయిన్ అవుతావా అని అంటాడు టెయ్యి. అని అంటే మీరే అంటే లేదు, నా ఓన్ గా నేను నా ప్లేస్ నుంచి నేను చేస్తానంటది. ఈసారి ఫైట్ లూజ్ కావాలనుకుంటలేను, ఆల్రెడీ ఒకసారి లూజ్ అయినా అని అంటది. మీజీ ఇక్కడికి నెక్స్ట్ డే ఫుడ్ తీసుకొని వస్తుంది అనమాట హోసు దగ్గరికి. అంత ముందు రోజు వచ్చిన పోలీస్ స్టేషన్ కి ఇంకా మీజీకి హెల్ప్ చేసినందుకు, మీరేకి కేసులో హెల్ప్ చేసినందుకు ఇవన్నిటికి థ్యాంక్స్ అని చెప్పి ఫుడ్ అంతా తెచ్చిస్తుంది. హోసు మీజీని అంటాడు నువ్వు అంత రెగ్యులర్స్ గా అతని మీదకి ఎలా వెళ్ళినావు అని అంటాడు. నువ్వు అట్లీస్ట్ నాకు కాల్ చేయాల్సింది కదా అని అంటాడు. ఆయన నేను చాలా బాగా ఫైట్ చేయగలుగుతా నీకన్నా అని చెప్పి మీజీ అంటది. అప్పుడు హోసు అంటాడు దానివల్ల నీకు ప్రాబ్లం అవుతుంది అని అంటాడు. మనం వర్డ్స్ తో సెటిల్ చేసుకోవాలి, ఫైట్స్ తో కాదు అని చెప్తాడు మీజీకి. ఇంకా చాలు మాట్లాడిన వారికి అని చెప్పేసి అని ఇంకా హోసుని తినమంటది. ఇంకా తినకుండా హోసు అడుగుతాడు అసలు నువ్వు సోల్ కి ఎప్పుడు వచ్చినావని. అప్పుడు మీజీ చెప్తుంది మా మమ్మీ అని నన్ను ఇక్కడికి పంపించింది అని చెప్తుంది. అయితే ఇప్పటి నుంచి ఇంకా సోల్లోనే ఉంటావా అని హోసు అడుగుతాడు. కొన్ని డేస్ ఉంటా అని చెప్తుంది మీజీ. నువ్వే అన్నావు కదా నువ్వు ఇక్కడ ఉండలేవు అని చెప్పి మళ్ళీ ఎలా వచ్చినావు అని అంటాడు. అది నాకు కూడా తెలీదు, ఇప్పటికి నాకు ఇక్కడ ఏం చేయాలో కూడా అసలు ఐడియా కూడా లేదు అని అంటది మీజీ. మేబీ మా మమ్మీ వాళ్ళు వచ్చినా అంటే ఏంటి మీ మమ్మీ వాళ్ళ అని హోసు అంటాడు. మమ్మీకి తెలియకుండా నేను సోల్లో ఉన్న రోజు కొంచెం ఏదో కైండ్ ఆఫ్ రిగ్రెట్ ఫీలింగ్ అనిపించేది, కానీ ఇప్పుడు తను వెళ్ళు అంటే వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్తుంది. అప్పుడు హోసు అంటే నువ్వు ఇన్ని రోజులు పర్మిషన్ గురించి కాదు వెయిట్ చేసింది, కన్ఫర్మేషన్ గురించి అని అంటాడు. హోసు అంటే నువ్వు ఇలానే తిరిగి నన్ను ఏడిపిస్తే ఎలా అని అంటే అంతలోపు మీజీ కొడుతుంది. సరే అని చెప్పేసి ఇంకిద్దరు కలిసి తింటుంటారు. ఇంతలోపు మీజీ వాళ్ళ మమ్మీకి ఇంతలోపు హాస్పిటల్ నుండి కాల్ వస్తుంది. ఇట్లా నానమ్మ అసలు ఫుడ్ తినట్లేదు, మీజీ ఎప్పుడు వస్తుంది అని వాళ్ళ మమ్మీని అడిగితే మీజీ వర్క్ కాదు అది, మీజీ ఆయన ఇప్పుడు కొన్ని డేస్ వరకు రాదు అని చెప్తుంది. కానీ ఆమె మాత్రం ఆ సైడ్ లో ఫుడ్ తినట్లేదు అని చెప్తుంది అక్కడ నర్స్. అయితే వాళ్ళ మమ్మీ అంటది నీ జాబ్ తనకు తినిపించడం అంటే తను ఎంత మొండిదో నీకు తెలీదా అనేసి వీళ్ళ మమ్మీతో అంటే నాకు తెలియదు అని పెట్టేస్తుంది వీళ్ళ మమ్మీ. అంతలోపు అప్పుడు ఆపోజిట్ వాష్రూమ్ నుంచి హోసు వాళ్ళ మమ్మీ వస్తుంది. మీ మమ్మీ ఫుడ్ తినట్లేదంటే నువ్వు వెళ్ళి సర్వ్ చేయాలి, నువ్వెందుకు పట్టించుకుంటలేవు అని హోసు వాళ్ళ మమ్మీ అంటది. అప్పుడు మీజీ వాళ్ళ మమ్మీ అంటది ఎప్పుడు చూసినా వేరే వాళ్ళ ఫోన్స్ వింటా ఉంటావు అని అంటది. నువ్వే పబ్లిక్ ప్లేస్ లో వచ్చి గట్టి గట్టిగా మాట్లాడుతున్నావు, అలా నేను విన్నా అనేసి హోసు వాళ్ళ మమ్మీ అంటది. మరి మీజీని రమ్మనాల్సింది అంటే లేదు ఇప్పుడు మీరే దగ్గరికి వెళ్ళిందా మీ ఇక్కడ రాదు అనేసి వాళ్ళ మమ్మీ అంటది. ఆయన మీరే ఇలాగో మీజీ కూడా అంతే, తను కూడా తన వర్క్ చేసుకోవాలి, ఎప్పటికి ఇలా ఇక్కడే ఉండాలంటే కష్టం కదా అందుకే పంపించేసిన అని వాళ్ళ మమ్మీ అంటది. సరే అయితే తను తినకపోతే నువ్వు వెళ్ళి తినిపించాల్సింది కదా అని చెప్తుంది. తనకి నేనంటే ఇష్టమే ఉండే, ఇంకా నేను వెళ్ళినా తను తినదు అని చెప్తాను. అండ్ నువ్వేమి ఇంకా టీనేజర్ కాదు వెళ్ళి తినిపి అని హోసు వాళ్ళ మమ్మీ మీజీ వాళ్ళ మమ్మీతో అంటారు. ఇంకా మీజీ వాళ్ళ మమ్మీ ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. రెస్టారెంట్ ఓనర్ ఒక అతను ఫుడ్ తిని వెళ్తుంటే అతను అడుగుతుంది ఒక న్యూస్ పేపర్ ఇస్తాను కొంచెం అందులో ఏముందో చదివి చెప్పు అని అడుగుతుంది. దాంట్లో రాస్తుంటది ఫేమస్ స్కిన్ రోజా ఎక్స్పోజ్డ్ అని. తన పేరు పెట్టుకొని వేరొకరు తన లైఫ్ మొత్తం ఇట్లా మిస్యూజ్ చేస్తారు అని రాసుంటది దాంట్లో. ఇంకా తను సంపాదించిన ఆస్తి మొత్తం వాళ్ళే ఇప్పుడు అంతా మిస్యూజ్ చేస్తున్నారు. సరే అయితే ఇది అంత సీరియస్ ఏం కాదు అని చెప్పేసి ఇంకా అతని దగ్గర నుంచి పేపర్ తీసేసుకుంటది. తీసేసుకొని ఇంకా లోపల పెట్టేసుకుంటది. ఇంకా ఇలాంటి న్యూస్ ఎలా వచ్చిందా అని చెప్పి ఇంకా తను ఆలోచిస్తా ఉంటది. ఇంక ఇక్కడ కంపెనీ మేనేజర్ వచ్చేసి లాయర్ ని అడుగుతాడు ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం కరెక్టేనా అని. అదంతా నిజమే అని చెప్పి లాయర్ అంటాడు. ఆయన ఇప్పుడు ఇంత మెస్ క్రియేట్ చేయడం వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటి అని అక్కడ మేనేజర్ అడుగుతాడు. తను ఎలా మైండ్ చేంజ్ చేసుకోదు కాబట్టి తన ప్లేస్ లో ఇంకా కొత్త వాళ్ళని
ఓనర్ గా పెడితే సరిపోతుంది అని చెప్తాడు లాయర్. ఆమెకు ఒక కొడుకున్నాడు అని అంటే ఇప్పుడు ఆ కొడుకు బిల్డింగ్ అమ్మాలనుకుంటున్నా అంటే కాదు, అతను కొంచెం మెంటలీ సిక్. సో అతనికి ఒక గార్డియన్ కావాలి, వాళ్ళ అంకుల్ గార్డియన్ లాగా ఉండాలనుకుంటున్నాడు. అతన్ని ఇప్పుడు ఇవన్నీ సేల్ చేయాలనుకుంటున్నాడు. సో అందుకే ఇప్పుడు వీళ్ళని తీసేసి అతన్ని పెడితే సరిపోతుంది, మనం సెట్ అయిపోతాము అనేసి లాయర్ చెప్తాడు. హోసు మీజీ ఇక్కడ ఒక రెస్టారెంట్ కి వస్తారనమాట. హోసు వచ్చే వరకు మీజీ వెళ్ళి అక్కడ రెస్టారెంట్ స్టాఫ్ తో మాట్లాడుస్తుంది. హోసు అడుగుతాడు ఏమైంది, ఏం అడుగుతున్నావు అని. మీజీ అంటది అక్కడ వాళ్ళు హైర్ చేస్తా అని ఉన్నారు, సో అందుకే వెళ్ళి అడిగేసి వస్తున్నా అని చెప్తుంది. హోసు అంటాడు మనకి రెస్టారెంట్ లో వర్క్ చేయడం ఇష్టమేనా అని. ఉన్నందుకు ఏదో ఒక వర్క్ చేయాలి కదా అని మీజీ అంటే అప్పుడు హోసు అంటాడు డూసాన్రీలో కన్నా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి వేరేది వెతుకుదామని అంటాడు. పర్టికులర్ గా ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా అని హోసు మీజీని అడుగుతాడు. మీజీ ఏమో పర్టికులర్ గా అంటే ఏం లేదు, నీకు అలా పర్టికులర్ గా ఏమన్నా ఉందా అనేసి హోసుని అడుగుతుంది మీజీ. నాకు పర్టికులర్ గా అంటూ ఏం లేదు అని హోసు కూడా అంటాడు. లా కాకుండా నీకు పర్టికులర్ గా ఇంకేదైనా ఇష్టమా అని అడుగుతుంది మీజీ హోసుని. ఏమో తెలీదు అని హోసు అంటాడు. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది, నేను నిన్న చాలా టఫ్ క్వశ్చన్ వేసినట్టున్నా అనేసి హోసు మీజీతో అంటాడు. అంటే మీజీ అలా ఏం లేదు, జస్ట్ క్యూరియస్ గా ఉండే నేను అందుకే అడిగిన అనేసి అని అంటది. నేను కూడా రన్నింగ్ క్విట్ చేసినప్పటి నుంచి పర్టికులర్ గా ఏది చేయాలో నాకు కూడా తెలీదు అని అంటది మీజీ. సరే అయితే మన ఇద్దరం కలిసి ఆలోచిద్దాం, నాకు లా కాకుండా ఏమి ఇష్టమో నీకు రన్నింగ్ కాకుండా ఏమి ఇష్టమో అని చెప్తాడు. మీజీ కూడా సరే అంటది. దానికి ఇక్కడ రెస్టారెంట్ ఓనర్ రెస్టారెంట్ ఓపెన్ చేద్దామని చెప్పేసి అని కిందికి దిగుతుంది. కిందికి దిగి వచ్చి చూసే వరకు తన గ్లాస్ అనేది బ్రేక్ అయిపోయి ఉంటది. అది చూసి ఎవరు చేసి ఉంటారా అని చుట్టూ మొత్తం చూస్తుంది, కానీ అక్కడ ఎవరు ఉండరు. ఇంకా ఆమెకి చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా వెళ్లి లోపలికి వెంటనే టేప్ తో క్లోజ్ చేద్దామని అనుకుంటది. కానీ అంతలోపు ఆమెకి కాల్ వస్తుంది అనమాట, ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి, ప్రాసిక్యూటర్ ఆఫీస్ నుంచి. మేము మీకు టెక్స్ట్ చేస్తున్నాం కానీ మీరు ఆన్సర్ చేయట్లేదు కదా, అందుకే ఇప్పుడు కాల్ చేస్తున్నాం అని చెప్తాం. మీరు ఒకసారి క్వశ్చనింగ్ కి రావాల్సి వస్తుంది, రిగార్డింగ్ క్రిమినల్ ఎలిగేషన్ ఉంది మీ పైన అని చెప్తాం. మీరు నెక్స్ట్ వీక్ ఎప్పుడు ఫ్రీగా ఉంటారని అడుగుతారు. క్రైమ్ అనేసి ఈమె షాక్ అయిపోతుంది. అవును, ఎందుకంటే మీరు తన పేరుని యూజ్ చేసుకుంటారు కాబట్టి అని చెప్తారు. ఇంకా ఆమెకి భయం వేసి ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. ఇక హోసు ఇంకా మీజీ ఇద్దరు కలిసి లైబ్రరీకి వచ్చి కొన్ని బుక్స్ చదివితే మన కెరీర్ ఎక్కువ ఏది ఇంపార్టెంట్ అని తెలుస్తుంది కదా అని చెప్పి స్టార్ట్ చేస్తారు. కానీ మీజీ బుక్ లోపల న్యూస్ పేపర్ పెట్టుకుని జాబ్ పోస్టింగ్స్ వెతుకుతా ఉంటది. అప్పుడు హోసు అంటాడు ఈ రోజు ఓన్లీ చదువుకుందాం అనుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు ఇవి పోస్టింగ్స్ చూస్తున్నావు అని అంటాడు. అప్పుడు మీజీ అంటది బుక్ పైన టైటిల్స్ చూస్తే నాకు చాలా యాంగ్షియస్ గా అనిపిస్తుంది అని చెప్తాది. మీజీ అంటది 10 years తర్వాత కెరీర్ స్టార్ట్ చేయాలంటే చాలా కష్టం అని అంటది. హోసు అంటే నువ్వు జస్ట్ ఆ టైటిల్స్ చూసి జడ్జ్ చేయకు, నువ్వు చదివితే కదా తెలిసేదని చెప్తాడు. ఒక పేపర్ యాడ్ చూసి మీజీ అంటది ఇందులో శాలరీ చాలా ఎక్కువ ఇస్తున్నారు, నేను దీనికి వెళ్తా అని అంటే హోసు అంటాడు నువ్వు దీనికి యాప్ యూజ్ అయ్యి పేపర్ కాదు అని అంటాడు. అప్పుడు మీజీ అంటది లేదు, నాకు పేపర్ యాడ్స్ ఆ ప్రిన్స్ చూస్తుంటే ఏదో వీళ్ళు నా కోసమే చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది, అందుకే నేను ఇదే ప్రిఫర్ చేస్తా అనేసి అని అంటది. హోసు అంటాడు అంత స్టబన్ గా బిహేవ్ చేయ, డిజిటల్ యాడ్స్ కూడా నిన్ను కావాలనుకుంటే ఆగు నేను చూస్తా అని చెప్పేసి అని చూస్తుంటాడు. అంతలోపు హోసుకి రోజాది పోస్టర్ కనపడుతుంది. అడుగుతాడు ఏంటిది, రోజా గురించి అనుకుంటా అని మీజీతో. మీజీ అవునా ఏంటది అని చెప్పేసి అని ఫోన్ తీసుకొని చూస్తుంది. దాంట్లో ఉంటది చనిపోయిన కిమ్ రోజా పేరు యూజ్ చేసుకుని ఒకళ్ళు మిస్యూజ్ చేస్తూ వాళ్ళ అసెట్స్ అన్ని వాడుకుంటున్నారు అని రాసి ఉంటది. అది చూసి మీజీ కూడా షాక్ అయిపోతుంది. ఇక్కడ న్యూస్ లో కూడా వస్తుంటది తనకి ఒక బాబు ఉండే సడన్ గా ఉన్నట్టుండి డిసపియర్ అయిపోయిండే, వాళ్ళని వెతుక్కుంటూ మా తమ్ముడు వెళ్తే మా తమ్ముడిని చంపేసిరు, తర్వాత మేము చాలా రోజులు వాళ్ళ కోసం మనం వెతికినాం గానీ వాళ్ళైతే మాకు మళ్ళీ కనిపించలేదు అని చెప్పి తర్వాత తెలిసింది కిమ్ రోజా చనిపోయిందని చెప్పి ఆమెకు పుట్టిన బాబును కూడా ఒక సైకియాట్రిక్ హాస్పిటల్లో ఉంచిందంట. ఈ 30 years ఆమె అసెట్స్ అన్ని వాడుకుంది అని చెప్తాడు. ఇక్కడ హోసు వాళ్ళు కూడా అదే న్యూస్ చూస్తా ఉంటారనమాట. ఇప్పుడు వాళ్ళు తను వాడుతున్న రెస్టారెంట్ కూడా కిమ్ రోజా తన ప్రాపర్టీస్ అన్ని తినే యూజ్ చేసుకుంటుంది అని ఉంటది. ఇంకా ఒక పబ్లిషర్ తను నిజంగా కిమ్ రోజా అనుకొని తన దగ్గర కూడా వెళ్ళిండు అని ఉంటది. హోసు ఇంకా మీజీ ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్లి చూసే వరకు ఒక ఇద్దరు మాట్లాడుకుంటే ఇంత పెద్ద క్రిమినల్ అయింది ఇలాంటి రెస్టారెంట్ ఎలా నడుపుతుంది అని అనుకుంటూ వెళ్తారు. ఇంకా హోసు మీజీ వెళ్లి తన డోర్ కొడతా ఉంటారు, మీరు లోపలనే ఉన్నారా ఒకసారి డోర్ తీయండి అని చెప్పి అరుస్తూ ఉంటారు బయట నుండి. ఆ మాత్రం లోపలనే ఉంటది. వాళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటోని చూసుకుంటా ఉంటది. ఇక్కడ ఇంకా అంతా అయిపోయింది రోజా అని చెప్పేసి అని అంటది ఆమె. ఇక్కడ మీరని ఆఫీస్ లో సెక్షువల్ హారాస్మెంట్ మీద కేసు వేసినావు కాబట్టి నీకు కావాలంటే పెయిడ్ లీవ్ ఇస్తా తీసుకో అని చెప్తారు. మీరే నాకేమొద్దు అని చెప్తారు. ఎలా అయినా అదో పార్టీని అయితే బయటికి పంపించేసినాము, కానీ ఇదంతా ఒకటే డిపార్ట్మెంట్ లో అయింది కాబట్టి నీకేమైనా ప్రాబ్లమేటిక్ గా అనిపిస్తుండొచ్చు అని ఇన్వెస్టిగేటర్ మీరేతో అంటది. నీకు అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుండొచ్చు అని ఆమె అంటది మీరేతోటి. నేను కనుక ఇప్పుడు వెళ్ళిపోతే నేనేదో తప్పు చేసి వెళ్ళిపోయినా అని అనుకుంటారు, నేను అలా అని చెప్పి కామ్ గా ఒక పక్కకున్నా కూడా వాళ్ళు ఇలా నన్ను నమ్మరు అని చెప్తుంది. ఇక్కడ వీళ్ళ టీమ్ లీడర్ వచ్చి ఇంకా నేను రెగ్యులర్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వస్తుంది అని అంటాడు. ఎందుకు హరాస్మెంట్ కేసు గురించి అని అంటారు. మొత్తం డిపార్ట్మెంట్ అంతా పెద్ద మెస్ అయిపోయింది, తనకి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి అని అంటారు. వీళ్ళందరి మాటలు తెగి వింటా ఉంటాడు. ఆయన ఇదేమో ఒక అక్యూజేషన్ అయితే కాదు, తనైతే సెక్షువల్ హరాస్మెంట్ అయిందని కేసు వేసింది, ఆమె చిల్లాలకి వెళ్లాల్సి వస్తుందని ఇలా చేసింది అని అంటారు. అప్పుడు కూడా ఆమె జస్ట్ కంప్లైంట్ ఒకటే విత్డ్రా చేసుకుంది అంతే తప్పించి కేసు అయితే సెటిల్ కాలేదు కదా అని డిస్కస్ చేస్తారు.
మీరే ఇంకా ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తుంటది. సడన్ గా అక్కడ చూసే వరకు తనకి అక్కడ కొంచెం దూరంలో ఫామ్ ఓనర్ కనపడతాడు అనమాట. చూసి అలానే షాక్ అయిపోతుంది మీరే. సేజిన్ నువ్వేంటి ఇక్కడ అని మీరే అడుగుతుంది. అతను కూడా అమ్మయ్య మీరే నిన్నైతే పట్టుకున్నా ఇట్ లాస్ట్ అనేసి అని అంటాడు. ఇంకిద్దరు కలిసి కార్లో స్టార్ట్ అయిపోతారు. చూసినావని ఇప్పుడు లైన్ ఎంత బాగా క్రాస్ చేయగలిగింది. నాకు ఆ స్టిక్ షిప్స్ అనేవి సరిగా రావు, కానీ నేను మంచి డ్రైవర్ని అని చెప్తాడు. అసలు సోల్కి ఎలా వచ్చినావు అని అడుగుతుంది. నేను ఆల్మోస్ట్ 3 times చనిపోబోయినా రాత్రి ఆ హైవేలో అని అంటాడు. మరి ఈ కార్ ఏంటి అంటే నేను లాస్ట్ టైం చెప్పింది నువ్వు మర్చిపోయినావు. నేను కనుక సోల్లో ఉంటే నేను నిన్ను రికగ్నైజ్ చేయలేకపోతుండే కదా, అందుకే ఒక 2 days గాంగ్వాలో వెయిట్ చేసినాను, కానీ నువ్వు కనిపించలేదు. అందరూ ఆల్మోస్ట్ సేమ్ అనిపించారు, వాళ్ళ అవుట్ఫిట్స్ వాళ్ళ హెయిర్ స్టైల్స్. ఇంకా నువ్వైతే నన్ను ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతావని అనుకున్నా అని అంటాడు. అందుకే ఈ కార్ తీసుకొని ఇలా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చినా అని అంటాడు. అట్లీస్ట్ మరి నువ్వు నాకు కాల్ చేయాల్సింది కదా, మీజీని అడిగితే ఇస్తుంది కదా నా నెంబర్ అని అంటది మీరే. అంటే నేను దాని గురించి ఆలోచించలేదు అని అనుకుంటున్నావా, ఆ ఎంబారెస్మెంట్ ఇలా సన్ గ్లాసెస్ పెట్టుకొని తిరుగుతున్నా అని అంటాడు. ఆయన మన ఇద్దరు మళ్ళీ ఇలా కలిసామంటేనే ఫేట్, ఆయన నీకు సెన్స్ ఆఫ్ రొమాన్సే లేదు అని అంటాడు అతను మీరేని. ఆయన నన్నెందుకు గలవాలనుకున్నావు అనేసి అని అడుగుతుంది మీరైతే. నాతోటి ఏదో చెప్పాలని చెప్పినా నాకేం చెప్పకుండా వచ్చేసినావు నువ్వు ఇంకా నాకు ప్రామిస్ కూడా చేసినావు నువ్వు సోల్ కి వెళ్లేలోపు చెప్తా అని చెప్పి అని అనగానే మీరే అంటే అనుకోకుండా నాకు వేరే పని ఉండే అందుకే రాలేని అంటారు. దీన్ని బట్టి చూస్తుంటే మన ఇద్దరికి చాలా ఉన్నాయి మాట్లాడుకునేటివి అని అంటాడు. అందుకే రేపు ఒక్కరోజు ఫ్రీ ఉన్నావంటే రేపు కలిసి మాట్లాడుకుందాం అని అంటాడు. మీరే అంటే అయితే ఇప్పుడే మాట్లాడు అంటే లేదు రేపు డే మొత్తం నువ్వు నాతో స్పెండ్ చేయి అప్పుడు మాట్లాడదామని అంటారు. ఇంకా నెక్స్ట్ డే ఇద్దరు బయట కలుస్తారు. మీరే తనని వెతుక్కుంటా తిరుగుతా ఉంటది. ఫామ్ ఓనర్ కి మీరే కనపడుతుంది, అలానే చూస్తూ ఉండిపోతాడు అనమాట. మీరే ఇంకా అతన్ని క్రాస్ చేసి ముందు వెళ్ళిపోయిన తర్వాత అతను వెనకాల వెళ్లి మీరే దగ్గర నించొని నవ్వుతా ఉంటాడు. ఎందుకంత నవ్వుతున్నావు అని అంటది మీరే. సో అయితే యూజువల్ గా నువ్వు ఇలా ఉంటావు అనమాట అని అంటాడు. సరే అయితే వెళ్దాం పద మనకి ఇంకెక్కువ టైం లేదు అని అంటాడు. ఇంకిద్దరు కలిసి ఫస్ట్ బొకెట్ షాప్ కి వస్తాడు అనమాట. వచ్చి తిను నా బిజినెస్ పార్ట్నర్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తాడు ఆమెకి మీరేని. ఆమె మీరేకి ఒక ఫ్లవర్ బొకెట్ ఇస్తుంది. దాని తర్వాత ఇంకో ఐస్ క్రీమ్ పార్లర్ ఓపెనింగ్ కి వస్తారు. అక్కడ కూడా మీరేని చూపించి తినే నా బిజినెస్ పార్ట్నర్ అని చెప్తాడు. నెక్స్ట్ ఇంకో రెస్టారెంట్ కి వస్తారు. అక్కడ కూడా మీరేని చూపించి నా బిజినెస్ పార్ట్నర్ అని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇంకా మీరే అంటే అతను నీకు అందరు ఓనర్స్ పరిచయం ఉన్నట్టు అని అంటే లేదు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, ప్రెసెంట్ ఇప్పుడు ఓనర్స్ అయ్యారు అని చెప్తాడు. అందరం కలిసి జాబ్ చేస్తా ఉండే ఒక్కొక్కరు క్విట్ చేసి ఇలా ఎవరు ఓన్ బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేసి ఇలా క్లిక్ అయిపోయారు అని చెప్తాడు. ఆయన వాళ్ళందరికీ అంత కరేజ్ ఎలా వచ్చింది అని అడుగుతుంది. ఏముంది బాటమ్ నుంచే స్టార్ట్ చేస్తారు, రాక్ బటన్ హిట్ అయినా మళ్ళీ ఎలా అయినా ఎదుగుతామనే నమ్మకం వాళ్ళలో ఉంటది కాబట్టి వాళ్ళు అలా క్లిక్ అయ్యారని చెప్తారు. అందుకైనా వీళ్ళందరినీ నేను చూడాలనుకున్నావు అని అంటది మీరే అతన్ని. అయినా నువ్వు అన్నావు కదా స్ట్రాబెరీస్ ఇవ్వడానికి కూడా నీకు సోలో ఎవరు లేరని చెప్పి, అందుకే నీకు కొంచెం మంచి మనుషుల్ని కల్పిద్దామని అనుకున్నా అని అంటాడు. ఇప్పుడు వాళ్ళందరినీ కలిసినావు కదా, కానీ నువ్వు వాళ్ళ ఫ్రెండ్ లాగానే నీకు నచ్చినప్పుడు కలవచ్చు అని చెప్తాడు. ఇంక ఇక్కడ మీజీ వాళ్ళ మమ్మీ హాస్పిటల్ కి వస్తుంది అనమాట. వాళ్ళ నాన్నమ్మకి ఫుడ్ తీసుకొని ఇన్స్టెంట్ నూడిల్స్ అలా అన్ని తీసుకొని వస్తుంది. తను తీసుకెళ్లాలో వద్దా అని చెప్పి ఆలోచిస్తుంటది, కానీ తను తినలేదు కాబట్టి ఇలా అయినా తీసుకెళ్లాలి అని చెప్పి ఇంకా వెళ్తుంటది. తన లోపలికి వెళ్ళి చూసే వరకు అక్కడ హోసు వాళ్ళ మమ్మీ వాళ్ళ నాన్నమ్మకి దగ్గర కూర్చోబెట్టి మరి ఫ్రూట్ తినిపిస్తా ఉంటది అనమాట. అది చూసి మీజీ వాళ్ళ మమ్మీ తను తెచ్చిన ప్యాకెట్స్ అన్ని హైడ్ చేస్తా ఉంటది అనమాట. ఇంకా వాళ్ళ నాన్నమ్మ అడుగుతుంది ఇంకా నా మీద కోపంగా ఉన్నావా అని చెప్పి. ఊరికే నేనెందుకు కోపంగా ఉంటా అనేసి అని తను అంటది. ఇంకా హోసు వాళ్ళ మమ్మీ మీజీ వాళ్ళ మమ్మీ వచ్చి బయట కూర్చుంటారు. అప్పుడు మీజీ వాళ్ళ మమ్మీ అడుగుతుంది నువ్వు నాకు చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వచ్చినావు అని చెప్పి. నీకు సంబంధం లేకుండా నువ్వు నా దాంట్లోకి ఎలా వచ్చినావు, నేను కూడా అలానే వచ్చినా, ఇప్పుడు ఆయన ఇది అన్నెసెసరీ ఎలా అయింది అని అంటది ఆమె. నేను పైన నెట్ పారేజ్ తెచ్చిన తర్వాత ఫీడ్ చేయమకని చెప్తుంది హోసు వాళ్ళ మమ్మీ. ఆయన ఓల్డ్ పీపుల్ బేబీస్ లాగా తనకి తినిపించేటప్పుడు చాలా జెంటిల్ గా తినిపి అని చెప్తుంది. అప్పుడు మీజీ వాళ్ళ మమ్మీ అంటది నేను ఒక్కసారి కూడా మా పిల్లలకు కూడా అలా తినిపియలే అని చెప్తారు. సరే అయితే ఇప్పుడు తనకైతే ఇప్పుడు తినిపి అని చెప్పేసి అని ఇంకా హోసు వాళ్ళ మమ్మీ చెప్తాది మీజీ వాళ్ళ మమ్మీతో. హోసు ఇంకా కిమ్ రోజా రెస్టారెంట్ తన గురించి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ డీటెయిల్ గా గ్యాదర్ చేస్తాడు. గ్యాదర్ చేసి మీజీతో డిస్కస్ చేస్తుంటాడు. ఇంకా మీజీని అడుగుతాడు హోసు ఏమన్నా కిమ్ రోజాని కలిసినావా అని చెప్పి. మీజీ ఏమో తన గురించి తెలుసుకోవడానికి అని చెప్పి తన డస్ట్బిన్ లో వెతికితే నాకు ఇది దొరికింది అందుకే తీసుకొచ్చినా అని అంటది. హోసు ఏమో వద్దు ఇది మళ్ళీ అక్కడ పెట్టేసిరా ఇది చదవద్దు అని అంటాడు. తనకి తెలియకపోతే తను పడేస్తుంది ఎలా అయినా, అందుకే నేను చదువుతా అని చెప్పేసి అని మీజీ ఇంక ఓపెన్ చేసి చదువుతుంది. చదువుతుంటే అందులో ప్రాసిక్యూటర్ పేరు ఏముంది అని చెప్పేసి అని హోసు తీసుకొని చూస్తాడు. చూసే వరకు ప్రాసిక్యూటర్ కోయాంగ్ హాక్స్ ఆఫీస్ అని రాసుంటది. అది చూసి హోసు ఇంకా షాక్ అయిపోయి తొందరగా వాళ్ళ పాత ఆఫీస్ కి వెళ్తాడు అనమాట. వెళ్ళి మిస్టర్ లీ అంటే లోపల ఉన్న అంటే పర్మిషన్ తీసుకోకుండానే ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చినావు అని వాళ్ళ బాస్ అడుగుతాడు. ఈ న్యూస్ ఆర్టికల్స్ టీవీ కవరేజ్ ఇవంతా మీ పాత స్కూల్ ఫ్రెండ్ అతనే కదా చేసేది, అంతా మీరే కదా చేపించేదని అంటాడు హోసు అతనితో. మీరు మరీ ఇంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు అని హోసు అతనితో అంటాడు. రోజా రెస్టారెంట్ లాగా మీరు చాలా కేసెస్ ఇలాంటివి డీల్ చేసి ఉంటారు, తనని ఎందుకు అంతగానం టార్గెట్ చేస్తారు, తనకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటూ కూడా ఎవరు లేరు అని చెప్తాడు. నువ్వు ఎందుకు అంత కోపంగా ఉన్నావు అనేసి అని అతను హోసునే అంటాడు. ఆయన ఇప్పుడు సాంగ్వల్స్ రాంగ్ డూయింగ్స్ అన్ని ఇప్పుడే బయటికి వస్తున్నాయి అంతే అని అంటాడు. అయినా నీతోటి ఇదే ప్రాబ్లమ్, పూర్గా ఉన్న వాళ్ళకి ఫ్యామిలీగా ఉన్న వాళ్ళకి వేరే లా అంటూ ఏమైనా ఉంటుందా అని అంటాడు. నువ్వు జస్ట్ బ్లైండ్ గా నీ క్లైంట్ ని డిఫెండ్ చేస్తున్నావు అంతే అని అంటాడు హోసుని. నువ్వు సేమ్ థింగ్ చైర్మన్ చోయ్ ని కూడా ఇలానే చేయాల్సింది అని అతను హోసుని అంటాడు. ఆయన డైరెక్టర్ చోయ్ కేసు ఇంకా ఈ రెస్టారెంట్ ఓనర్ ది రెండు ఒకటేనా అని హోసు అంటాడు.
అయినా మీరు ఇలాంటి వాళ్ళని తెలుసుంటేనే అసలు ఇక్కడికి రాకపోదును అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు హోసు. ఇంకా ఇక్కడ మీజీ రెస్టారెంట్ ఓనర్ వాళ్ళ ఇంటికి వస్తుంది అనమాట. వచ్చి డోర్ కొడతా ఉంటే తను తీయదు. అంతలోపు మీజీకి హోసు కాల్ చేసి చెప్తాడనమాట, అంతటికి వెనకాల కేఎఫ్ఎంసీ మీ కంపెనీ ఉంది, అయినా వాళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నారని మీజీ అతన్ని అడుగుతుంది. అప్పుడు హోసు ఓనర్షిప్ ని మార్చేసి వాళ్ళు ఈ రెస్టారెంట్ కొందామని అనుకుంటారు, అందుకే ఇలా చేస్తున్నారు అని చెప్తాడు మీజీ తోటి. ఇంక ఇక్కడ రెస్టారెంట్ ఓనర్ వచ్చి కొన్ని మంత్స్ కి నేను ముందే ఒకటేసారి అమౌంట్ అంతా డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి అడుగుతుంది. వాళ్ళేమో ఇవి మా రూల్స్ ఒప్పుకోవు, నేను ఒకేసారి ఇంత అమౌంట్ తీసుకోలేను అని వాళ్ళు చెప్తుంటారు. ఆయన మీరు అసలు తన ఫ్యామిలీ, నిన్న కూడా ఒకరు వచ్చి తన ఫ్యామిలీ అని చెప్పి వెళ్ళిరు అని అంటారు. అంతలోపు అక్కడికి మీజీ వస్తుంది అనమాట. మీజీ తను జస్ట్ డబ్బులు కొన్ని ముందు డిపాజిట్ చేస్తా అంటే దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయట్లే అని చెప్పి మీజీ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం ఒప్పుకోరు. ఇంకా రెస్టారెంట్ ఓనర్ బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చేసింది అని చెప్పేసి మీజీ కూడా తన వెనకాలనే, మీరు ఇలాంటి వాళ్ళు కాదు, మీరు ఎందుకు వాళ్ళని అలా కన్విన్స్ చేస్తారు, గట్టిగా మాట్లాడకుండా అని రెస్టారెంట్ ఓనర్ అంటది. ఎందుకు అంటే అది నిజంగా నేను అని చెప్పి ఆమంటారు. నువ్వు న్యూస్ చూసే ఉంటావు కదా, ఒక అన్ఎడ్యుకేటెడ్ ఆర్ఫన్ ఒక అతన్ని చంపేసి ఇలానే ఉంటుంది లైఫ్ అని చెప్తారు రెస్టారెంట్ ఓనర్ మీజీ తోటి. అయినా వాళ్ళెవరు మిమ్మల్ని పనిష్ చేయడానికి అని మీజీ అంటది. నేను మీకు హెల్ప్ చేస్తాను, మీ తప్పేం లేదని చెప్పేసి ప్రూవ్ చేసుకోండి అని చెప్పేసి అని మీజీ అంటది ఆమెతోటి. అప్పుడు ఆమె అంటది, ఎవరు ఉట్టిగా ఎవరికి రీజన్ లేకుండా అయితే ఏమీ హెల్ప్ చేయరని చెప్తుంది మీజీ తోటి. ఇది నేను నా లైఫ్ లో నేర్చుకున్న లెసన్ అని చెప్తుంది. మీజీ అంటది, మీరు ఇంకా చాలా నేర్చుకునేది ఉన్నది కావచ్చు అని అంటది. మీరు ఓన్లీ నన్ను ఒక్కదాన్ని కలిసి, ప్లీజ్ మీరు ఇంకా గివ్ అప్ చేయకండి అని అంటది మీజీ ఆమెని. ముందు ఇంకా ఏం జరగచ్చు అని అంటది మీజీ ఆమెతోటి. మీజీ ఇంకా రెస్టారెంట్ ఓనర్ హ్యాండ్ ఇట్లా హోల్డ్ చేసి అట్లా కన్విన్స్ చేసే వరకు తను కొంచెం కన్విన్స్ అవుతుంది అనమాట. మీరే ఇంకా ఫామ్ ఓనర్ ఇద్దరు కలిసి అబ్జర్వేటరీకి వస్తారనమాట. అప్పుడు మీరే అంటది, ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం అని చెప్తుంది. అప్పుడు ఫామ్ ఓనర్ అంటాడు, అవును నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం అని అంటాడు. అప్పుడు ఫామ్ ఓనర్ అంటాడు, మన ఇద్దరం కలిసినప్పటి నుంచి మనం చాలా సార్లు స్టార్ గేసింగ్ అయితే చేస్తున్నాం కదా అని అంటాడు. ఆయన ఇప్పుడు చెప్పు, నువ్వు నాతోటి ఏమో మాట్లాడాలనుకున్నావు కదా, ఏంటది అని మీరే ఇప్పుడు అడుగుతాడు. మీరే అంటది, ఎందుకులే నువ్వు ఎలా స్టేట్స్ కి వెళ్ళిపోతున్నావు కదా, ఇప్పుడు దాని గురించి ఎందుకు అని అంటాడు. అతనేమో అది ఇంకా కన్ఫర్మ్ గానే కాదు, నేను అట్లీస్ట్ నువ్వు నన్ను అడగాల్సింది కదా, క్లారిటీ ఇచ్చేవాడిని అని అంటాడు. అది అంత మంచి ఆపర్చునిటీ నువ్వు ఎలా వదిలేసుకుంటావు అని మీరే అతను అంటాడు. అప్పుడు అతను అంటాడు, నా బిజినెస్ పార్ట్నర్ తో అయితే నేను ఇంకా డిస్కస్ చేయలే కదా అని అంటాడు. ఆయన నేను నీ కళ్ళలో చూస్తూ మాట్లాడాలని చాలా అనుకున్నా అని అంటాడు. ఇంకా తర్వాత డిసైడ్ అయిదాం అనుకున్నా అని అంటాడు. అయినా నువ్వు నన్ను అడిగే వరకు నేను ఆ విషయం రియలైజ్ కాలేకపోయాను, కానీ నిజంగా వెళ్దాం అనుకుంటున్నా అనేసి అని అంటాడు. అప్పుడు మీరే అంటది, చాలా మంచి ఆలోచన, డూసాని నీలాంటి వాళ్ళకి సరిపోదు అని చెప్తాడు. మరి నువ్వేం చేస్తావు అని మీరేని అడుగుతాడు. నేను ఇప్పుడు ఏం చేయాలో చేస్తా, దాని తర్వాత ఆలోచిస్తాను మీరే అంటారు. ఇప్పుడు నువ్వు చేసే పని అయిపోయిన తర్వాత నువ్వు నాతో వర్క్ చేస్తావు అని అతను అడుగుతాడు. మీరేని, నువ్వు ఎలా బయటికి వెళ్ళిపోతున్నావు కదా అని మీరే అతను అంటారు. అవును స్టేట్స్ లోనే, మరి నువ్వు నాతో వర్క్ చేస్తావా అని అతను ఇప్పుడు మీరేని అడుగుతాడు. ఇంకా మీరే ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇంక ఇక్కడ రెస్టారెంట్ ఓనర్ ఆ న్యూస్ అంతా చూస్తూ ఉంటది అనమాట. ఫేక్ కిమ్ రోజా ప్రాపర్టీస్ అని యూజ్ చేసుకుంటుంది అని. హోసు అడుగుతాడు, అసలు నిజంగా ఏం జరిగిందో మీరు నాతో చెప్పారా అని అంటాడు. అప్పుడు ఆమె చెప్తుంది, వీళ్ళు చెప్పిన అన్ని అబద్ధాలు ఏం కాదు, ఇప్పుడైతే ఇక్కడ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి, నాకు మీ సైడ్ స్టోరీ వినాలని ఉంది అని హోసు అంటాడు. అప్పుడు ఆమంటే, అసలు నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ పెట్టాలో కూడా తెలియట్లేదు, నేను ఇంతకుముందు ఎవరికి దీని గురించి అయితే చెప్పలేదు అని అంటది. మీరు ఇప్పుడు నేను చెప్తా ఏమనుకుంటారో అనేసి అని అంటది. అప్పుడు హోసు ఇంకా మీజీ ఇద్దరు మేమిద్దరం నీ లైఫ్ గురించి జడ్జ్ చేయడానికి ఇక్కడ రాలేదు, యాజ్ ఎ లాయర్ మీకు ఇప్పుడు హెల్ప్ చేయడానికి వచ్చినా అని హోసు అంటాడు. తను చైన్ ఇలా పిన్ చేసుకుని రబ్ చేస్తా ఉంటే అప్పుడు మీజీ తన హ్యాండ్ హోల్డ్ చేసి, మీ టైం మీరు తీసుకోండి అని చెప్తుంది. అప్పుడు ఆమంటది, నా రియల్ నేమ్ వచ్చేసి హ్యూన్ సాంగ్వోల్ అని, నేను రోజా చాలా డిఫరెంట్, రోజా మా నైబర్హుడ్ జీనియస్ అని చెప్తాను. అది నా విషయానికి వస్తే నేను అట్లీస్ట్ చదవలేను అని చెప్తాను. నా ఎలిమెంటరీ స్కూల్ స్టేజ్ అయిపోయిన తర్వాత నేను ఆల్ఫాబెట్స్ నేర్చుకున్నాను, ఎక్కడైతే చదువుకున్నది లేదో అక్కడే నేను జాబ్ చేయడం స్టార్ట్ చేసిన. ఇంకా తన పాస్ట్ లో కొందరు వచ్చి తనని కొడతా ఉంటారు అనమాట. ఎన్వలప్ మీద అక్కడ రాసే ఉంది, దాంట్లో మనీ ఉన్న విషయం నీకు తెలియదా అని చెప్పి అప్పుడు రోజా వచ్చి తినని కాపాడి సారీ నేను చాలా లేట్ గా వచ్చినాను, ఇంకోసారి నేను ఇలా విడిచిపెట్టా అని చెప్తుంది. ఇంకా వీళ్ళిద్దరు ఫోటో తీయించుకోవడానికి అని చెప్పేసి అని ఒక దగ్గరకు వస్తారు. అక్కడ కూర్చు కూడా రోజా రాసిన పోయిట్స్ అన్ని చదువుతూ ఉంటారు. ఇంకా ఫోటో దిగడానికని కూర్చుంటారు. అతను అడుగుతారు, ఎవరు మీ ఇద్దరు అంటే, మీ ఇద్దరు ట్విన్స్ అని చెప్తుంది రోజా. ఇంక ఇద్దరు కలిసి ఒక ఫ్లాట్ లాగా తీసుకొని ఇద్దరు కలిసి షిఫ్ట్ అయిపోతారు అనమాట. ఆర్ఫనేజ్ విడిచిపెట్టిన తర్వాత ఇద్దరు కలిసి ఇంకొక దగ్గరే బ్రతుకుతా ఉంటారు. మేమిద్దరం ఉన్నంత వరకు అంతా బాగానే ఉండే. ఒక రోజు సాంగ్వుల్ కి తెలియకుండా రోజా రాసిన పోయెట్ అనుకోకుండా ఫైర్ కోసం అని చెప్పి తను వాడుతుంది. ఒక అతను వచ్చి తిడతాడు అనమాట, నీకు అట్లీస్ట్ పోయెట్ కి కూడా వాల్యూ తెలీదు అని. రోజా ఏమో పట్టించుకోకు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా చిన్నగా ఫ్రెండ్స్ అందరు రావడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళను చిల్డ్రన్ పోయమ్స్ రా ఇంకా బాగుంటాయి అని చెప్తారు. అక్కడ ఒక అతను, అందుకే నాకు కిమ్ రోజా అన్న తన పోయమ్స్ అన్న చాలా ఇష్టం అనేసి అని అంటాడు. వాళ్ళందరూ ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి అని వీళ్ళిద్దరిని అంటారు. ఇంకా అలా జరిగిపోయిన తర్వాత నేను ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా అని చెప్తుంది. రోజా నన్ను చాలా బెగ్ చేసింది వెళ్ళొద్దని చెప్పడానికి నేను రీజన్ అని
చెప్పకుండా అక్కడ నుంచి ఇంకా పారిపోయినా అని చెప్తుంది. ఇంకా నాకు ఓపికన్నంత వరకు నేను తిరుగుతూనే ఉన్నాను. లాస్ట్ కు ఒక రెస్టారెంట్ లో వర్క్ చేయడం స్టార్ట్ చేసినాను. ఇంకా అదే రెస్టారెంట్ లో వర్క్ చేస్తూ ఉండిపోయినాను. అలా అప్పుడు అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఈ రెసిపీ అనేది నేర్చుకున్నాను. ఈ చికెన్ గిబ్లెట్ ఎలా చేయాలో ఆ రోజు అక్కడ నేర్చుకున్నా అనేసి అని అంటది. ఒక రోజు ఇంకా రోజా ఎలా ఉందో తెలుసుకుందామని చెప్పేసి అని తనకి కాల్ చేసినాను. తనకి పెళ్ళైన తర్వాత తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అని చెప్తారు. ఇంకా రోజాకి అప్పటి నుంచి ఫ్యామిలీ ఉండాలని చాలా కోరిక ఎక్కువ ఉంటుండే ఆమెకని అంటే. ఇంకొక రోజు ఈమె సోల్కి వెళ్తుంది. సోల్కి వెళ్లే వారికి అనుకోకుండా అక్కడ ఈమెకి రోజా కనబడుతుంది. ఈమె చూసి రోజానే నువ్వు అసలు రోజావేనా అని అడుగుతుందామని. ఆమె అవును అని అంటది. సాంగ్వుల్ అంటది ఏంటి ఇలా అయిపోయినావు, చాలా రోజులు అవుతుంది నేను నిన్న కలిసి, ఇంకా నువ్వు జాంగ్సన్ పెళ్లి చేసుకున్నావు అంటావు కదా, ఓ మీకు ఇప్పుడు బాబు కూడా పుట్టిండా అనేసి అని అంటది. ఇక్కడ చాలా చల్లగా ఉంది, మనం ఇక్కడ వామ్ గా ఉన్న దగ్గర కూర్చుందాం పదా అని చెప్పేసి అని అంటది సాంగ్వోల్ రోజాని. అప్పుడు సాంగ్వోల్ రోజాని చూసే వరకు తన నెక్ పైన దెబ్బలు అనేవి ఉంటాయి. రోజాని చాలా కొట్టేవాడు అతను. ఈవెన్ తను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా తను బ్లేమ్ చేసుకుంటూనే ఉంది, తను చనిపోయే లాస్ట్ డే వరకు కూడా అనేసి అని అంటది. తన బాబు ప్రెసెంట్ కండిషన్ కూడా ఇప్పుడు తన వల్లే అని అనుకుంటది. మరి మీరు అప్పుడు పోలీస్ కి రిపోర్ట్ చేయాల్సింది కదా అని అంటారు. అప్పుడు కనుక మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళినట్టయితే వాళ్ళు ఇప్పట్లాగా ఒప్పుకునే వాళ్ళు కాదు. మీ హస్బెండ్ ఏది చెప్తే అది విను అని చెప్పేసి మళ్ళీ ఇంటికే పంపించేస్తుండే వాళ్ళు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా అతని సైడే తీసుకుండే. అప్పుడు మాకు ఒక ఫ్యామిలీ అంటూ లేకుండే కాబట్టి ఎవరు మా గురించి సపోర్ట్ చేసి మాట్లాడడానికి లేకుంటుండే. రోజా ఇంకొక్కతే బేర్ చేసుకుంటూ వచ్చింది ఇదంతా అని అంటది. ఇంకా ఒక రోజు రోజాని వాళ్ళ బాబుని తీసుకొని ఇంకా నేనే ఒక దూరం ప్లేస్ కి పారిపోయినాము. అప్పటి వరకు అంతా బాగుంటుండే. సడన్ గా ఒక రోజు నేను వచ్చే వరకు అతను వచ్చి రోజాని బాగా కొట్టిండు. ఇంకా ఆపడానికి నేను వెళ్తే నన్ను కూడా కొట్టిండు. నన్ను చంపేయడానికి వస్తుంటే అదే టైంకి రోజా అక్కడ ఉన్న ఒక ఐరన్ బాక్స్ తీసుకొని వచ్చి అతన్ని కొట్టింది. కొట్టడంతో అతను అక్కడే చనిపోయిండు. ఇంకా రోజాని కాపాడడానికి అని చెప్పేసి రోజాని అక్కడ నుంచి పారిపో అని చెప్పి ఐరన్ బాక్స్ తీసుకొని నేనే ఇంకా అతను 2-3 దెబ్బలు కొట్టి ఇంకా రోజా ప్లేస్ లో నేనే జైలుకి వెళ్ళిన అప్పుడు అని చెప్తాను. ఇంకా నేను జైల్లో ఉన్న రోజులు కూడా రోజా చాలా సఫర్ అయింది. తనని చంపినామని వెనకేసుకొస్తుంది అని చెప్పేసి తనను అందరు తిడుతుండే అని. తనప్పుడు మేము బ్రతకడానికి తను రాసిన పోయమ్స్ కూడా అమ్మింది అని చెప్తుంది. ఇంకా ఆ తర్వాత రోజా రాసిన పోయమ్స్ పబ్లిష్ చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. నేను వర్క్ చేయాల్సి వచ్చింది. కానీ అనుకోకుండా నేను జైలుకి వెళ్ళి రావడం వల్ల నాకు అసలు ఎవరు వర్క్ అనేది ఇవ్వలేదు. ఇంకప్పుడు రోజా చెప్పింది మనం సోల్కి వెళ్ళిపోదాము, మనకు అక్కడ ఎవరు తెలియదు, అక్కడ మళ్ళీ మనం కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దామని చెప్తుంది. అయితే మీరు అప్పటి నుంచి అలా రోజా నేమ్ యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేసిరా అని హోసు అడుగుతాడు. అవును, ఎప్పుడు ఇంకా నాకు ఎక్కడ ఏం నేమ్ యూజ్ చేయాలన్నా కూడా ఇంకా తన పేరే వాడుకుంటున్నా నేను అని చెప్తుంది. నాకు క్రిమినల్ రికార్డ్ ఉండే కాబట్టి నాకు ఎక్కడ జాబ్ ఇవ్వరని చెప్పి ఇంకా రోజా నేమే అన్నిటికడ వాడుకుంటూ వచ్చిన అని చెప్తుంది. ఇంకా అలా చిన్నగా కొంచెం మనీ అనేది సేవింగ్స్ చేసుకొని ఒక లో కాస్ట్ లో బిల్డింగ్ అయితే కొనుక్కున్నాం. ఫస్ట్ ఫ్లోర్ లో రెస్టారెంట్, సెకండ్ ఫ్లోర్ లో మేము ఉండే వాళ్ళము. మరి రెస్టారెంట్ నేమ్ ఏం పెడతావు అనేసి అప్పుడు నన్ను రోజా అడిగితే తన పేరే పెడతా అని చెప్పిన. అందుకే ఇప్పుడు రెస్టారెంట్ పేరు కూడా రోజా రెస్టారెంట్ అని అంటది. ఇంకా రోజాకి ఒక రోజు ఉన్నట్టుండి సడన్ గా కడుపు నొప్పి అని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ చేసినాం. అప్పుడు తెలిసింది తనకి స్టమక్ క్యాన్సర్ ఉందని. ఇంకా వాళ్ళ బాబుని కూడా ఒక నర్సింగ్ హోమ్ లో ఉంచింది. అప్పుడు సాంగుల్ అడుగుతుంది నువ్వెందుకు బాబుని అక్కడ విడిచిపెట్టి వచ్చినావు అని చెప్పి. అప్పుడు రోజా అంటది నువ్వు బాబుని రెస్టారెంట్ ని 2 ఒక్కదాన్ని మేనేజ్ చేసుకోలేవు అనగానే తన అంటది సాంగుల్ నేను ఒక్కదాన్ని ఎందుకుంటా అని చెప్పి, నువ్వు చనిపోతా అని మాట్లాడడం ఆపేసి నువ్వు తొందరగా ట్రీట్మెంట్ తీసుకొని సెట్ అయిపో అని చెప్తుంది. అప్పుడు రోజా అంటది ఇదిగో నేను చనిపోతాను, నా డెత్ రిపోర్ట్ చూడు అని చెప్పి చూపిస్తుంది. నేను చనిపోయిన తర్వాత అక్కడ మెన్షన్ కూడా హ్యాంగ్ సోన్ వూలేనే చనిపోయిందని చెప్పి మెన్షన్ చేయని చెప్పి రోజా చెప్తుంది. నువ్వు ఇంకా కిమ్ రోజా లాగానే బ్రతుకు అని చెప్పేసి అని కిమ్ రోజా ఆ రోజు సాంగుల్ దగ్గర మాట తీసుకుంటది. సాంగుల్ మాత్రం ఒప్పుకోదు, నేను నీ పేరు మీద ఎలా బ్రతుకుతా అని చెప్పి. మరి యాంగు పరిస్థితి ఏంటి అని కిమ్ రోజా అడుగుతుంది. అతనికి ఫ్యామిలీ అంటూ ఉన్నదల్లా ఇప్పుడు నువ్వు ఒక్కదానివే, మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఎలానే తనని పట్టించుకో, వాళ్ళు ఇంకా నా మనీ అంతా తీసుకొని నా బాబుని విడిచిపెట్టేస్తారు అని చెప్తారు. అలా జరిగింది అని చెప్తుంది. ఇంక ఇక్కడ సాంగుల్ వీళ్ళకి ఇక్కడ ఇప్పుడు ఈ రెస్టారెంట్ ఓనర్ హోసుకి కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తుంది. ఇది ఇప్పుడు కిమ్ రోజా నాకు ఇచ్చింది, దాంట్లో ఏం రాస్తుందో నాకైతే తెలీదు, కానీ నీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో చూడు అని చెప్పేసి అని హోసుకి ఇస్తుంది. హోసు ఆ డాక్యుమెంట్స్ తీసుకొని ఇంటికి వచ్చి చూస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళ బాబుని డిసేబిలిటీ కింద అడ్మిట్ చేసిన హాస్పిటల్ డాక్యుమెంట్, ఇంకా తను రాసిన పోయమ్స్, వాటి పబ్లిషింగ్ డేట్స్, రైట్స్, వాటన్నిటి గురించే ఉంటాయి అందులో. దాంట్లో ఒక గిఫ్ట్ ఇట్ ఉంటది అనమాట. అదేంటా అని ఓపెన్ చేసి చూస్తే ఇది కనుక తను మీకు ఇచ్చినట్టయితే మీరు చాలా మంచి వాళ్ళు అయి ఉండొచ్చు. లైఫ్ కూడా ఒక పోయం లాంటిదే, దూరం నుంచి చూస్తే ఏమీ అర్థం కాదు, అదే దగ్గర నుంచి చూసినాం దాని మీనింగ్, దాని డెప్త్ అనేది నీకు అర్థమవుతుంది. నా లైఫ్ మొత్తం నేను సాంగుల్ అండ్ నేను ఒకటే అని అనుకున్నాను, అదే ఇప్పుడు నువ్వు సాంగుల్ నే డిఫైన్ చేయాలి అనుకుంటే అది జస్ట్ 3 syllables. తను చాలా ఫూలిష్ అండ్ కైండ్ హార్ట్. తను నాకు జరిగే బ్యాడ్ అంతా తీసుకో నాకు మాత్రమే మంచి జరగాలని అనుకుంది.
తన కైండ్నెస్ మొత్తం నా పేరు రూపంలో కిమ్ రోజా అనే సిలబల్స్ లో పెట్టేసింది. కానీ నా పేరు మీద ఏ ప్రాపర్టీ ఉన్నా ఏది ఉన్నా అవన్నీ ఇప్పుడు సాంగ్బుల్ కే చెందుతాయని రాసుంటది అందులో. ఇప్పుడు ఇంకా ఈ ప్రూఫ్స్ అన్ని చూపించి తనకంటే ఏవేవైతే బిలాంగ్ అయితే అవన్నీ తనకి ఇచ్చేయాలని చెప్పి హోసు అనుకుంటాడు. ఇంకా అందులో ఒక నోటరీ కూడా రాసుంటుంది. ఇంక ఇక్కడ సాంగ్బుల్ కూడా కిమ్ రోజా చేయరని చెప్పి దాన్ని చూసి చాలా ఎమోషనల్ అవుతుంటది. ఇంక ఇక్కడ హోసు వస్తాడు అనమాట. రెస్టారెంట్ ఓనర్ని కలుద్దామని చెప్పేసి కొంచెం డోర్ తీయరా అని అడుగుతాడు. హోసు అంటాడు ఈ లెటర్ ఉంది కదా ఇది మీకు చదువుదామని చెప్పి వచ్చినా అని అంటాడు. దీనివల్ల ఇప్పుడు మీ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది అని చెప్తాడు. మనం ఐడెంటిటీ థెఫ్ట్ చార్జెస్ కి అడ్మిట్ అయితే చేద్దాము. మరి ఎలా అని మీజీ అని అంటే మనకు అదంతా అవసరం లేదు, మనకి ఈ డాక్యుమెంట్స్ అనేవి సరిపోతాయి అని చెప్పేసి హోసు అంటాడు. హోసు ఇప్పుడు ఇవన్నీ ఇంకొక లాయర్ దగ్గరికి తీసుకొని వచ్చి ఇదంతా కిమ్ రోజా రాసిన విల్ తను చనిపోయే ముందని చూపిస్తాడు. ఇదంతా లీగల్ గా నోటరైజ్ అయింది. తను కిమ్ రోజా పేరు కింద బ్రతుకుతుంది, ఆ ఒక్క మాట ఒప్పుకుంటా. ఇంక ఇప్పుడు ఈ అసెట్స్ అన్ని ఈమెకు ఆల్రెడీ తను గిఫ్ట్ చేసేసింది. ఇంకా తను తన పేరు దొంగతనం చేసింది అని చెప్పడం అయితే కరెక్ట్ కాదు అని చెప్పేసి హోసు అంటాడు. మరి పబ్లిషర్ ప్రకారం తను పోయెట్ లాగా మొన్నటి వరకు కూడా ప్రిటెండ్ చేసింది అని చెప్తాడు. తను ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవడానికి కదా మరి ఈ రాయల్టీస్ ఇవన్నిటి కోసమే కదా అని అంటాడు. తను ఇప్పుడు పోయెట్ గా ఎర్న్ చేసిన అమౌంట్ అంతా HNUకి డొనేట్ చేసింది మొత్తం అని చెప్తాడు. ఇంకా తను పర్సనల్ గా కాంట్రిబ్యూట్ కూడా చేస్తుంది తన ఓన్ ఫండ్స్ తో అని చెప్పి చూపిస్తాడు హోసు ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళ బాస్ కి కాల్ చేసి చెప్తాడు అనమాట. ఇప్పుడే నీ ఫ్రెండ్ ని కలుస్తున్నాను, మేము అడ్మిట్ చేస్తున్నాం మీ చార్జెస్ అని. అప్పుడు లాయర్ అంటే అలా అవుతుందని నేను కూడా అనుకోలేదు, ఆయన థ్యాంక్స్ కాల్ చేసి చెప్పినందుకు అని అంటాడు. అప్పుడు హోసు అంటాడు ఇదంతా నువ్వు అనుకున్నట్టుగా ఏం పోదు అని చెప్పి కాల్ పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత ఆ లాయర్ కూడా ఏంటా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. మిజీ కూడా ఇక్కడ హ్యాపీనెస్ లో అందరికి వచ్చి ఇక్కడ కూల్ డ్రింక్స్ పంచుతూ ఉంటది అనమాట. ఒక అతను వచ్చి ఎందుకు పంచుతున్నావు అని అడుగుతాడు. HNUలో 20 years నుంచి ఒక ఆమె ఫండ్స్ పంపిస్తుంది కదా తన గురించి. ఇంకా కిమ్ రోజా వల్ల ఎంతమందికి అయితే స్కాలర్షిప్ వద్దు వాళ్ళందరికీ కాల్ చేసి మిజీ మాట్లాడుతూ ఉంటది. ఎంతమందికి డొనేషన్స్ పోయినా పోలేదు అవన్నీ నోట్ చేసి పెట్టుకుంటాడు. హోసు కూడా ఇంక ఇక్కడ న్యూస్ ఛానల్ వాళ్ళని పిలిచి చెప్తాడు. తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా అబ్యూసివ్ రిలేషన్షిప్ లోనే ఉంది. ఇంకా సాంగ్బుల్ చేసిన డొనేషన్స్ అవన్నీ చూపిస్తాడు అనమాట. ఇంక ఇక్కడ ఈ లాయర్ కూడా వచ్చిన ఆర్టికల్స్ అన్ని చదువుతూ ఉంటాడు. వాళ్ళకి పుట్టిన బాబు డిజబిలిటీ అని చెప్పి అది ఎక్స్క్యూజ్ లాగా తీసుకొని తనని అప్పుడు పట్టించుకోలేదు. ఇంక ఇక్కడ మీజీ కూడా ఆ స్కాలర్షిప్ వల్ల బెనిఫిట్ అయిన వాళ్ళందరి దగ్గర నుంచి లెటర్స్ అనేది కలెక్ట్ చేస్తూ ఉంటది. హోసు ఇంకా రెస్టారెంట్ ఓనర్ ఇద్దరు కలిసి ఇక్కడ ఆఫీస్ కి వస్తారు. హోసు అంటాడు కొంచెం ఆగి వెళ్దామా ఇప్పుడే వెళ్దామా అని. అక్కడ ఏం జరిగినా మన ఇద్దరం కలిసి హ్యాండిల్ చేద్దాము, మీరు టెన్షన్ పడకండి అని చెప్తాడు అనమాట హోసు ఆమెతో. అంతలోపు అక్కడికి మీజీ వస్తుంది అనమాట. వచ్చి డాక్యుమెంట్స్ అన్ని ఇస్తుంది. ఏంటి ఇవన్నీ అని అంటే తన స్కాలర్షిప్ వల్ల బెనిఫిట్ అయిన వాళ్ళ స్టూడెంట్ లెటర్స్ ఇవన్నీ అని చెప్పి చూపిస్తుంది అనమాట. మీకు గుడ్ లక్ అని చెప్తుంది. చెప్పిన తర్వాత ఇంకా వీళ్ళందరూ కలిసి లోపలికి వెళ్తారు. ఇంకా వీళ్ళు ఇంటికి వచ్చేసిన తర్వాత హోసుకు ఒక కాల్ వస్తుంది అనమాట. సరే అయితే నేను వీళ్ళతో చెప్తా అని చెప్పి పెట్టేస్తాను. ఇంకా అంతా మంచిగానే జరుగుతుందిలే ఏం కాదని చెప్పేసి ఇంకా హోసు చెప్తాడు. ఇంకా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హగ్ చేసుకుంటారు ఒకరినొకరు. ఈ రోజు ఇంకా చాలా లక్కీ డే అని చెప్పేసి ఇంకా మీజీ అంటది. సరే అయితే ఇంకా మీరు టెన్షన్ పడకండి, ఇంకా కూల్ గాండి, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తా అని చెప్పి హోసు వెళ్ళి వాటర్ దిగడానికి. అంతలో ప్రెసిడెంట్ అను వద్దు నువ్వు కూర్చో నేను వెళ్ళి తెస్తా అని చెప్పి తను వెళ్తుంది. సాంగ్బుల్ రోజాతో మాట్లాడిన లాస్ట్ మాటలన్నీ గుర్తు చేసుకుంటది అనమాట. నువ్వు చనిపోతే నేను ఎలా బ్రతుకుతాను అని. అప్పుడు కిమ్ రోజా అంటది నువ్వు చాలా మంచి మనుషులని కలుస్తా అని. అప్పుడు సాంగ్బుల్ అంటది నీకన్నా మంచి మనుషులు అంటే నాకు ఎవరు లేరు తెలీదు అని అంటది. నాకంటూ ఉన్నది నువ్వు ఒక్కదానివే అని. అప్పుడు కిమ్ రోజా అంటది నువ్వు ఏడవకు, నువ్వు ఖచ్చితంగా కలుస్తావు, ఇప్పుడే కాదు ఫ్యూచర్ లో ఇంకెప్పుడైనా సరే ఖచ్చితంగా కలుస్తావు అని చెప్తాది. నిన్ను చదివే వాళ్ళు కూడా దొరుకుతారు, నువ్వు ఎలా ఉన్నావో వాళ్ళకి అలానే నచ్చుతావు అని చెప్పి ఆ రోజు చనిపోతుంది. అవే తన లాస్ట్ మాటలు. ఇప్పుడు జస్ట్ కేసు ఒకటి సస్పెండ్ అయింది అంతే తప్పించి మనం ఇంకా వినగాలి అని చెప్పి హోసు ఇక్కడ మీజీతో అంటాడు. ఏదైతే ఏంటి ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒక కేక్ తీసుకోండా మనం పార్టీ చేసుకోవాలని మీజీ చెప్తుంటే తిని ఇక్కడ చూసి వీళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిన అవుతుంటది. ఇంకా కిమ్ రోజా అన్నట్టు నాకు చాలా మనుషులు దొరికిరు అని చెప్పేసి అని అనుకుంటా. ఇక్కడ కేక్ ఏ ఫ్లేవర్ కావాలి అని చెప్పేసి అని తనని అడుగుతాడు. స్ట్రాబెరీ స్వీట్ పొటాటో ఫ్లేవర్ అని. స్ట్రాబెరీ అని చెప్తారు. హోసు ఇంకా కేక్ తీసుకొని వస్తాడు. వచ్చేవరకు సడన్ గా అప్పుడే హోసుకి కాల్ వస్తుంది. ఛాన్సలు హలో హలో అని అంటుంటారు కానీ ఆపోజిట్ లో ఎవరు మాట్లాడరు. లైన్ లో ఉన్నారా లేరా అని చెప్పి మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాడు. అంతలోపు మీజీ బయటికి వచ్చి ఏమైంది బయటనే ఎందుకు నించునో లోపలికి ఎందుకు రావట్లే అనేసి అని అంటే హోసు ఏం మాట్లాడు కామ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు మీజీ అంటది ఏమైనా ఏమన్నా ప్రాబ్లమా అని చెప్పి. హోసుకు మాత్రం ఏం వినపడదు, జస్ట్ లిప్ సింక్ ఒకటి అర్థం చేసుకుంటాడు. నాకు ఒక అర్జెంట్ కాల్ మాట్లాడేది ఉన్నది అని చెప్పేసి అని హోసు కేక్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మీజీ మాత్రం దూరం నుంచి హోసును అలానే చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఇంకా ఇంతటితో 10th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.